మందిరంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని వారిస్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు సమాజ మందిరంలో. అయితే యేసుక్రీస్తు ఆ ఊరు వస్తున్నాడని వినగానే గొప్ప జన సమూహము యేసుని వెంబడించింది. యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటంటే యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రతి ఒక్క పత్రికలలో, ప్రతి ఒక్క సువార్తలో ఆ పేరులు, ఆ యొక్క ప్రాంతాలు ఖచ్చితంగా రాయబడి ఉంటాయి. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇవి కథలు కాదు, ఇవి జరిగినవి. అందుకనే ఈ యొక్క భూభాగములో 2 పాయలుగా చీల్చాడు. ఆయన యొక్క జన్మ కాల పరిమితిని 2 పాయలుగా చీల్చాడు. క్రీస్తు సఖముగా, క్రీస్తు పూర్వముగా. ఆయన ఈ లోకంలో పుట్టాడు అన్నది ఎవరు కూడా పుట్టలేదండి, ఇదంతా కథ అండి అని చెప్పడానికి వీలు లేదు. అందుకనే ఇక్కడ ఎంత చక్కగా రాయబడి ఉందంటే ఆయన కలిసిన పేరు ఎవరు, ఆయన వెళ్ళిన ప్రాంతం ఏంటి, ఆయన దర్శించిన గృహాలేంటి, ఇవన్నీ కూడా స్పష్టముగా రాయబడి ఉంది. ప్రియులారా, ఇక్కడ నేను కథలు చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగించిన ఒక సంఘటనను మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ప్రియులారా, ఈ యొక్క యాయూరు అనే ఆయన విన్నాడు యేసుక్రీస్తు ఈ ఊరికి వస్తున్నాడని విన్నప్పుడు యేసుక్రీస్తు వెంబడి గొప్ప జన సమూహం ఆయన చూడటానికి వచ్చారు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా గొప్ప జన సమూహం ఆయన్ని వెంబడించేవారు. వెంబడిస్తున్న ఈ గుంపులో యాయూరు పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వస్తే యాయూరు యొక్క పరిస్థితి ఏంటంటే తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది. చావు బ్రతుకుల్లో ఉన్న తన కుమార్తెను బ్రతికించగలిగిన మహనీయుడు యేసు ప్రభు ఆయన గుర్తించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పాదముల మీద పడి ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రార్థనకు జవాబిచ్చేవాడని నేను చెప్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాడు. ఆయన ఎలా ప్రార్థిస్తున్నాడంటే సమాజం అందరపు అధికారి, సమాజం అంతా చూస్తుండగా యేసు పాదముల మీద పడి అయ్యా నువ్వు వచ్చి నా యొక్క కూతుర్ని ముట్టి స్వస్థపరచమని అడిగాడు. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందంటే వెంటనే యేసు ప్రభు తనతో కలిసి వెళ్ళాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు యేసుక్రీస్తు వెంటనే ప్రార్థనకు జవాబిచ్చాడు? మనం కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాం, కొన్ని నెలల నుంచి ప్రార్థిస్తున్నాం, మేము కూడా ప్రార్థిస్తున్నామండి. మా జీవితంలో దేవుడు ఇలాగా వెంటనే ఎందుకు చేయలేదు? మీరు ఇంట్లోకి వెళ్ళినారు, చదవండి పిల్లరా. ఈ ప్యాసేజ్లో చాలా సార్లు రాయబడి ఉంది ఇమ్మీడియట్లీ అనే మాట రాయబడి ఉంది, వెంటనే అనే మాట రాయబడి ఉంది. యేసు ప్రభు వెంటనే కదిలేటట్టు ఎందుకు? ఆయన ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అంటే ఆయన గొప్పవాడని యేసు ప్రభు ఆయనతో వెళ్ళలేదు. ప్రియులరా, ఆయన ఏదో గొప్పవాడు, ఆయన ఏదో ఆ యాయూరు అప్పుడే సమాజ మందిరపు అధికారి కాబట్టి ఈయన ప్రార్థనకు జవాబిస్తానని మాత్రమే వెళ్ళలేదు. యేసు ప్రభు దృష్టిలో అందరూ సమానులే. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పక్షపాతము లేనివాడై ఉన్నాడు. ఆయన ఈ యొక్క పెద్దవారిని ఒకలాగా, చిన్నవారిని ఒకలాగా, డబ్బున్న వాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా, ఫలానా వాడిని ఒకలాగా, సమాజంలో పేరున్న వాడిని ఒకలాగా, పేరు లేని వాడిని ఒకలాగా ట్రీట్ చేసేవాడు కాదు. ప్రియులరా, ఆయన అలాంటి దేవుడు ఎందుకు యాయూరుతో కదిలాడంటే యాయూరు ఎలా ప్రార్థించాడో మనం ఆలోచించాలి. ప్రియులరా, యాయూరు ఎలా ప్రార్థించాడంటే ప్రభా నీవే నా దిక్కు అని చెప్పి ఆయన పాదముల మీద పడి బ్రతిమాలు కొంచెం ఉండను. బైబిల్లో ఏమని రాయబడిందంటే హీ కీప్ ఆన్ బెగ్గింగ్ హిమ్ అని రాయబడి ఉంది. అంటే ఆయన కదిలినంత వరకు అడుక్కు అంటే బ్రతిమాలుతున్నాడు అని రాయబడి ఉంది. కానీ అక్కడ కరెక్ట్ అయిన మాట ఏం రాయబడిందంటే హీ కెప్ట్ ఆన్ బెగ్గింగ్. ఆయన దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. అది హెబ్రీ భాషలో ఈ యొక్క గ్రీకు పదాల్లో దాని యొక్క అర్థం ఏంటంటే కీప్ ఆన్ ఆస్కింగ్ అంటిల్ యూ రిసీవ్. అడుగుతూనే ఉండండి మీరు పొందినంత వరకు, వెతుకుతూనే ఉండండి మీకు దొరికినంత వరకు, తట్టుతూనే కీప్ ఆన్ ఆస్కింగ్ అంటిల్ యూ రిసీవ్. ఒక ఆయన ఉన్నాడంటే ఆయన పుట్టుకతోనే గుడ్డి భిక్షకుడు. ఆయన యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు. ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, యేసు ప్రభు ఇలాగ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన విన్నాడు యేసు ప్రభు ఇలాగ వెళ్తున్నాడు అని విన్నాడు. విన్న సమయంలో ఆయన అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు.